ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18 అధ్యాయాలు పూర్తి చేసుకున్నామండి. ఇది గీతా మహత్యం. 18 అధ్యాయాలు పూర్తయిన తర్వాత ఇది కూడా వినాలి. గీతా మహత్యం. ధర్మోవాచ భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణీ ప్రారబ్ధం బుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. భూదేవి ఇట్లా చెప్పింది, భగవంతుణ్ణి ప్రారబ్ధ వివసుడైన వానికి అస్థలితమైన అంటే చెలించని భక్తి ఎట్లా వస్తుంది? శ్రీ విష్ణువాచ ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరతః సదా సముక్తః సుఖీ లోకే కర్మణా నోపలిప్యతే. శ్రీ విష్ణు భగవానుడు ఇట్లా చెప్తున్నాడు, దేవి ప్రారబ్ధవసుడైన కూడా ఈ గీతను విడవకుండా చదువుకునే వారికి కర్మబంధాలకు లోను కాకుండా వాడు ముక్తుడవుతాడు. వాడే లోకాలకు సుఖవంతుడు. మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్ క్వచిత్ స్పర్శం న కుర్వంతి నలినీదల మంభువత్తు. తామరాకుకి నీటి వలె గీతాధ్యాన తత్పరుని మహాకొండలంతటి పాపాలు కూడా అంటవు. గీతాయాః పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై. ఈ గీతా గ్రంథం ఉన్న చోట, గీతాపారాయణం జరుగు చోట ప్రయాగ మున్నగు సకల తీర్థాలు వెలసి ఉంటాయి. ఈ గీతా జ్ఞాన పారాయణం జరిగే చోట సకల తీర్థాలు కూడా ఉంటాయట. సర్వే దేవేచ్ఛ ఋషయో యోగినః పన్నగాచ్ఛయే గోపాల గోపికా వాపి నారదోద్ధవ పార్షదైః సహయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే. ఈ గీతా గోష్ఠి జరుగుచోట దేవతలు, ఋషులు, యోగులు, పన్నగులు, గోపికలు, గోపకులు, నారదోద్ధవాది విష్ణు భక్తులు అందరూ వచ్చి ఉంటారట ఈ గీత చదివే చోట. యత్ర గీతా విచారచ్చ పఠనం పాఠనం శృతం తత్రాహం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవ హి. భూదేవి ఈ గీతాపట్నం పాఠన శ్రవణ విచారములు నడుచు చోట తప్పక నేనుందును. ఈ గీత చదివే చోట తప్పకుండా నేనుంటాను అని భూమాత చెప్తుంది. గీతాశ్రయోహం తిష్టామి గీతా మే చోత్తమం గృహం గీతాజ్ఞానముపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం. నేను గీతను ఆశ్రయించి ఉన్నాను. గీత నాకు ఉత్తమ గృహము. గీతాజ్ఞాన ప్రభావంతో నేను ముల్లోకాలను పరిపాలించుచున్నాను. గీతా మే పరమా విద్యా బ్రహ్మరూపాన సంశయః అర్ధమాత్రాక్షరా నిత్యా స్వానిర్వాచ్య పదాత్మికా. బ్రహ్మరూపమును, ప్రణవస్వరూపమును, అనిర్వాచ్యమును, శాశ్వతమును అయి ఉండుట బట్టి గీత పరమ విద్య అని నాకు అభిప్రాయము. చిదానందేన కృష్ణేన ప్రోక్తా స్వముఖతోర్జునం వేదత్ర
త్రయీ పరానందా తత్వార్థ జ్ఞానమంజస. వేదసారమగు ఈ తత్వశాస్త్రమును చిదానందగనుడగు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడకు స్వయంగా చెప్పాడండి. ఏష్టాదశ జపే నిత్యం నరో నిశ్చలమానసః జ్ఞానసిద్ధిం సలభతే తతో యాతి పరం పదం. నిశ్చల చిత్తముతో ఈ గీతా గ్రంథమునంతను నిత్యము పూర్తి పారాయణం చేయువారు జ్ఞానసిద్ధిని పొంది మోక్షాన్ని పొందవచ్చు. పాఠే సమర్థ సంపూర్ణే తదర్థం పాఠమాచరేత్ తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయః. ఈ గ్రంథమును పూర్తి పారాయణము చేయలేని వారు సగము చేయవచ్చును, అట్టివాడు గోదాన పుణ్యమును పొందగలడు. త్రిభాగం పఠమానస్తు గంగా స్నానం ఫలం లభేత్ షడంశం జపమానస్తు సోమయాగ ఫలం లభేత్. 3 భాగాలలో ఒక్క భాగం అనగా ఆరు అధ్యాయాలైన పారాయణ చేసిన వారికి గంగా స్నాన ఫలము లభించును. 2 భాగాలు పారాయణ చేసిన వారు సోమయాగ ఫలమును పొందురు. ఏకాధ్యాయం తు యో నిత్యం పఠతే భక్తి సంయుతః రుద్రలోకమవాప్నోతి గణో భూత్వా వసేచ్చిరం. ఒక్క అధ్యాయమైన నిత్యము భక్తితో పఠించే వారికి రుద్రగణములతో కూడి రుద్రలోకమున నివసించురు. అధ్యాయ శ్లోక పాదం వా నిత్యం యః పఠతే నరః సయాతి నరతాం యావత్ మనుకాలం వసుంధరే. ఓ వసుంధరాదేవి, అధ్యాయ శ్లోకముల యొక్క ఒక చరణమైనను కాక నిత్యము పఠించువాడు మన్వంతర కాలము వరకు మనుష్య జన్మమును పొందుచుండగలరు. గీతాయాః శ్లోక దశకం సప్తపంచచతుష్టయం ద్వౌ త్రీనేకం తదర్థం వా శ్లోకానాం యః పఠేన్నరః చంద్రలోకమవాప్నోతి వర్షాణామయుతం ధ్రువం గీతాపాఠ సమాయుక్తో మృతో మానుషతాం ప్రజేత్. ఈ శ్లోకాలు 10 గాని 7 గాని 5, 4, 3, 2, 1 లేదా అర్ధ శ్లోకమైనా పఠించేవాళ్ళు 10,000 సంవత్సరాలు చంద్రలోకమున నివసించురు. గీతను పఠించుచు మరణించిన వారు దేవత్వమును పొందుదురు. గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తిముత్తమాం గీతేత్యుచ్చార సంయుక్తో మియామాణో గతిం లభేత్. 1000 గీతాభ్యాసము చేయువారికి ముక్తి కరతలామలకము. గీతను మననం చేయుచూ చనిపోయిన వారికి కూడా సద్గతి లభించును. గీతార్థ శ్రవణాసక్తో మహాపాపయుతోపి వా వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహ మోదతే. గీతాశ్రవణ తత్పరుడు మహాపాపి అయినను కూడా వైకుంఠమును పొంది మహావిష్ణువుతో కూడా సుఖించును. గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిశః జీవన్ముక్తః స విజ్ఞేయో దేహం తే పరమం పదం. గీతార్థమును అనుసంధానము చేయువారు వివిధ సత్కర్మలను ఆచరించినంతటి వాడై దేహాంతరమున పరమపద విని
పరమ పదమును విని పొందును. అతడు జీవన్ముక్తుడు. గీతామాశ్రిత్య బహవో భూభువో జనకాదయః నిర్ధూతకల్మషాలోకే గీతాయాతః పరం పదం. జనకాది రాజర్షులు గీతను ఆశ్రయించి ప్రఖ్యాతులై పాపరహితులై పరమ పదవిని పొందగలిగారు. గీతాయాః పఠనం కృత్వా మహాత్మ్యం నైవ యః పఠేత్ వృధా పాఠో భవేత్ తస్య శ్రమ ఏవ హ్యుదాహృతః. గీతాపారాయణం చేసి ఈ మహత్యమును చదవనిచో వాని శ్రమయంతయు వృధా. ఏతాన్మాహత్న్యు సంయుక్తం గీతాభ్యాసం కరోతి యః సతత్ఫలమవాప్నోతి దుర్లభాం గతిమాప్నుయాత్. కాబట్టి ఈ గీతా మహత్యముతో సహా గీతను పారాయణం చేయువారు పైన చెప్పిన ఫలములను పొందుచున్నారు. సూత ఉవాచ మహాత్మ్యమేతద్గీతాయాః మయా ప్రోక్తం సనాతనం గీతాం తే చ పఠేద్యస్తు యదుక్తం తత్ఫలం లభేత్. ఇది శ్రీవరాహపురాణే శ్రీగీతామహత్యం. సూత మహానుభావుడు ఇలా చెప్పెను. సనాతనమగు ఈ గీతామహత్యమును గీతాపారాయణానంతరం పఠించిన వారు యథోక్త ఫలమును పొందగలరు. ఇట్లు శ్రీవరాహ పురాణమందలి శ్రీ గీతామహత్యము సమాప్తము. జయ భగవద్గీతే జయ భగవద్గీతే హరిహియ కమల విహారిణి సుందర సుపునీతే. జయ భగవద్గీతే జయ భగవద్గీతే కర్మ సుమర్ష ప్రకాశిని కామాసక్తిహరా తత్వజ్ఞాన వికాసిని విద్యా బ్రహ్మపరా నిశ్చల భక్తి విధాయిని నిర్మలమలహారీ శరణ రహస్య ప్రదాయిని సభవితి సుఖకారీ. జయ భగవద్గీతే జయ భగవద్గీతే రాగద్వేష విధారిణి కారిణి మోద సదా భవభయహారిణి తారిణి పరమానంద ప్రదా అసుర భావ వినాశిని నాశిని తమరజనీ దైవీ సద్గుణదాయిని హరిరసికా సతజనీ సమతా త్యాగ విభావని హరిముఖా की वाणी सकल शास्त्र की स्वामिनी श्रुतियों की रानी दय सुधा बर पावनी मातुः कृपा जी कृपा की जय. हरिपद प्रेम दान कर अपनो कर लीजै. जय भगवद्गीते जय भगवद्गीते हरिहिय कमल विहारिणि सुंदर सुबुनीते. जय भगवद्गीते जय भगवद्गीते. ओम श्री गुरुभ्यो नमः. हरे कृष्ण.